అకాల వర్షం, ఈదురుగాలులు, వడగళ్ల వానలు ఉభయ తెలుగు రాష్ట్రాల రైతులను దిగ్భ్రాంతికి గురిచేశాయి. దాదాపు పంటలు చేతికి అందివచ్చే సమయంలో కురిసిన వర్షాలతో రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో రాళ్ల వర్షం ధాటికి పంటలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. తెలంగాణలోని ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కురిసిన అకాల వర్షం అపార నష్టం మిగిల్చింది. ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో భారీ ఈదురుగాలులతో గంటపాటు కురిసిన వడగండ్ల వర్షానికి కళ్లాలపై ఆరపోసిన పసుపు తడిచి ముద్దయింది. చేతికందే దశలో మొక్కజొన్న నేలపాలైంది. నువ్వు, ఎర్రజొన్న పంటలకు నష్టం వాటిల్లింది. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి ఆరుగాలం పండించిన పసుపు నీళ్లలో తడిచి పూర్తిగా రంగు మారిపోయిందంటూ రైతులు ఆవేదన చెందుతున్నారు. గాలివానకు ఇక్కడ మొక్కజొన్న, అదేవిధంగా జొన్న, పసుపు, ఆయిల్ ఫామ్ చెట్లు కూడా మొత్తం ఒక సైడుకు అంగిపోవడం జరిగింది. గాలి మరియు వాన, వడగళ్ళు ఈ మూడు వేయడం వల్ల ఇక్కడ మొక్కజొన్న అయితే కంప్లీట్గా అడ్డం పడ్డది. ఇంకా పాలు పోసుకునే దశలో కూడా లేదు, మొత్తం అడ్డం పడ్డది. అది కంప్లీట్గా దాదాపు 100% అది నష్టం జరిగింది. రెండవది పసుపు కూడా ఉడకబెట్టినున్నాయి కళ్ళాల పైన. అన్ని పసుపు కళ్ళాల పైన మట్టి కళ్ళాలు ఉంటాయి కాబట్టి నీళ్ళు వచ్చేసి అది చందూరం టైపు అయిపోతుంది. ఎల్లో కలర్ పోయి చందూరం ఎర్రగా అవుతుంది కాబట్టి దానికి దాదాపు 50-60% రేటు తక్కువ పెట్టడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ జొన్న, ఎర్రజొన్నలు కూడా పూర్తి కొన్ని కట్ అయినాయి, రోడ్ల పైన, తాటిపత్రిల పైన ఉన్నాయి. అదేవిధంగా తోటల్లో కూడా కొయ్యని ఉన్నాయి, వర్షానికి మట్టిలో కలిసిపోయినాయి, నీళ్ళలో వెళ్ళిపోయినాయి. అదేవిధంగా ఆయిల్ ఫామ్ చెట్లు కూడా బాగా గాలుపు దుమానం వచ్చింది, గాలుపు బాగా వచ్చింది కాబట్టి, సుడిగాలు వచ్చినాయి కాబట్టి కొన్ని లోపల అంటే ఒక సైడుకు ఒరగడం జరిగింది. గత 3 రోజుల క్రితం వడగాల్పులతో రాళ్ల వర్షం కురిచి పంట నష్టం జరిగింది రైతులకు. దాదాపు ఇక్కడ 2500 ఎకరాలు ఉంటుంది అరుగుల్లో. మొక్కజొన్నలు మొత్తం అడ్డం పడడం జరిగింది. అంతేకాకుండా కళ్ళలపైన పోసిన జొన్నలన్నీ నీళ్లలో కొట్టుకపోవడం జరిగింది. పసుపు తడిసి ముద్దయింది. కనీసం అంటే ఒక 56 ఎకరాలు రైతులు నష్టపోవడం జరిగింది. అకాల వర్షం కురిసిన నేపథ్యంలో ఇవి చెడుగుట్ల వానలు అంటారు. ఈ వానల వల్ల రైతులకు చాలా తీవ్ర నష్టం జరిగింది. మెయిన్ పసుపు మా ఏరియాలో అంకాపూర్, అర్గూల్ ఈ మండలాల్లో ఎక్కువ, జక్రంపల్లి మండలంలో పెద్ద విలేజ్లలో పసుపు మెయిన్. పసుపు ఉడకబెట్టి కళ్ళల మీద ఓసుడికి నైట్ల అకాల వర్షం అనేది నైటు వర్షం అంటే రాళ్ల వర్షం పడింది. పసుపుతో పాటు జొన్నతో పాటు మళ్ళీ నువ్వు సుఖ బాగా డ్యామేజ్ జరిగింది. నిన్న కురిసిన అకాల వర్షాలకు మా యొక్క జొన్న పంట కానీ, పసుపు కానీ, వరి చాలా దెబ్బతిన్నది. దాదాపు రాత్రి 2:30 గంటలకు నైట్లో 2:30 గంటల నుంచి 3:30 గంటల మధ్యలో చాలా బీభత్సంగా వడగాళ్ళు వచ్చి, గాలి దుమానం వచ్చి మొత్తం పంటలన్నీ నేల కొరిగిపోయినాయి. మక్క పంట అయితే మొత్తం పూర్తిగా దెబ్బతిన్నది. చేతికొచ్చిన జొన్న పంట కూడా సగం ఎత్తులు రాలిపోయినాయి. మొత్తం క్రాప్ ఇన్సూరెన్స్ అనేది మస్ట్గా చేయించి ఇటువంటి టైంలో వచ్చినప్పుడు కంపల్సరీ ఆ విధంగా సపోర్ట్ వచ్చే విధంగా చేస్తే బాగుంటుందని మా యొక్క ఆలోచన. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలో ఇటీవల కురిసిన వడగండ్ల వానకు రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రధానంగా వరి, పత్తి, మొక్కజొన్న పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. జిల్లాలోని మర్రిపాడు, అనంతసాగరం, రాపూరు, కలువాయి, లింగసముద్రం తదితర మండలాల్లో 2 రోజుల పాటు అకాల వర్షాలు కురిశాయి. మొత్తం జిల్లాలో 1415 హెక్టార్లలో సాగైన వరి పంటకు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. వడగల వానబడి నష్టపోయినా సార్, ఇదేమన్నా మీరు పరిహారం ఇస్తేటుంటే మొత్తం ఏమి లేకుండా 7 గంటల నుంచి 9 గంటల దాకా మొత్తం వానలు పడి మొత్తం గింజ లేకుండా రాలిపోయినాయి. ఎకరా 40,000 దాకా ఖర్చు అయింది. ఒడి పడిపోయింది సార్, ఏం లేదు, గింజ కూడా వచ్చింది నోటికి వచ్చిన రేపు మనం కోసుకున్న లోపల వర్షం పడిపోయింది సార్. వడగల వర్షం ఆహారంగా వచ్చేసి పంటంతా నేలపాలు అయిపోయినది, గింజలన్నీ రాలిపోయినాయి, కోత దశలో ఉన్నది. కావున ప్రభుత్వం చర్యలు తీసుకొని మాకు ఏదన్నా సహాయం చేయాలని కోరుకుంటున్నాము. ఆనొచ్చి అడుగులు ఆనొచ్చి అంతా కొట్టుకోపోయి సార్, ఒకరికి 3 పిల్లలు, చదువు లేని, పెట్టుబడి లేని, సేద్యాలేంది, ఏంది సార్, ఎవరు సార్ మళ్ళీ ఒక్కొక్క ఎకరాకు వచ్చి 50,000, 40,000 దానికి పెట్టుబడి అయింది సార్. 4 ఎకరాలు పైరు పెట్టుకున్నాం సార్, ఒక్క గింజ లేకపోయి సార్, అన్ని అప్పులు అయిపోయినాయి సార్. మన నెల్లూరు జిల్లాలో వడగండ్ల వాన వల్ల కొన్ని పంట నష్టాలు నమోదు చేయడం జరిగింది. ముఖ్యంగా 6 మండలాల్లో అనంతసాగరం ముఖ్యంగా ఎక్కువగా, తర్వాత సీతారాంపురము, రాపూరు, కలువాయి అండ్ మరిపాడు మండలాలు, లింగసముద్రం మండలంలో కూడా కొంత ప్యాడీ నష్టం జరిగింది. ఈ వడగండ్ల వాన మూలంగా ముఖ్యంగా వరి పైరులో కోసే దశలో ఉన్న పైరుకి బాగా నష్టం జరిగింది. అదేవిధంగా కాటన్ కూడా ఇప్పుడు మనకి డిసెంబర్లో, జనవరిలో నాటిన
పత్తి పంటకు 142 హెక్టార్లు, అదేవిధంగా 12 హెక్టార్లు మొక్కజొన్న కూడా మనకి నష్టాన్ని నమోదు చేయటం జరిగింది. చాలా వరకు వాటరు నిలిచిన పొలాల్లో మనం నీరు తీసుకొని వెంటనే కట్టలు కట్టుకోవడం ద్వారా మనం పంట నష్టాన్ని నివారించుకోవచ్చని తెలియజేశాము. చాలా వరకు రైతులు వీలైనంత చోట్ల మనకి పంట నష్టాన్ని నివారించాము. కానీ బాగా పూర్తిగా నష్టపోయిన రైతులకు మాత్రము క్రాప్ ఎన్యూమరేషన్ అనేది కూడా స్టార్ట్ చేయడం జరిగింది. పంట చేతికి అందివచ్చే సమయంలో కురిసిన అకాల వర్షంతో ఆరుగాల కష్టం నేలవాలిపోయిందంటూ రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. అధికారులు స్పందించి తక్షణమే నష్టపరిహారం అందించేలా చర్యలు చేపట్టాలంటూ బాధితులు కోరుకుంటున్నారు.